ఫ్రెండ్స్, ఈ అమ్మాయి తన హస్బెండ్ యొక్క కార్ సైలెన్సర్ కి ఇలాంటి ఒక పెద్ద బలూన్ ని పెట్టి అండ్ ఇంకా బలూన్ అనేది ఊడిపోకుండా ఉండడానికి ఒక స్టిక్కీ తాన్ని వేసి కార్ సైలెన్సర్ అనేది ఒక పెద్ద టేప్ ని తీసుకొని వచ్చి ఇంకా సైలెన్సర్ చుట్టూరు వేస్తుంది. ఇంకా అప్పుడే తన హస్బెండ్ కానీ అక్కడికి వస్తాడు. ఇంకా హస్బెండ్ కానీ ఆ కార్ ని తీసుకుందామని ఇంకా కార్ డోర్ ని ఓపెన్ చేసి ఇంకా లోపలికి వెళ్లి కార్ అనేది స్టార్ట్ చేస్తాడు. మరి తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీకు నిజంగా పాములు అంటే భయం ఉంటే వీడికి ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం మరి ఎంతమందికి పాములు అంటే భయం. ఇంకా చివరికి ఈ వ్యక్తి కార్ ని స్టార్ట్ చేసే కొంది అండ్ వెనకున్న బలూన్ అనేది చాలా పెద్ద లావ్ అయిపోతుంది. అండ్ తర్వాత బలూన్ అనేది ఒక్కసారిగా పగిలిపోతుంది. ఈ వ్యక్తి చాలా భయపడుతూ వెనక్కి చూడగానే తన ఫ్రెండ్ అనేది ప్రాంక్ అని చెప్తాడు. ఫ్రెండ్స్, వీళ్ళంతా ఒక ఏటీఎం మిషన్ ని దొంగలించి అండ్ ఆ ఏటీఎం మిషన్ లో మనీని తీసుకుందాం అనుకుంటారు. ఇంకా ముందుగా వీళ్ళు ఏటీఎం కున్న లాక్ ని తీద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎంత ట్రై చేసినా లాక్ అనేది రాదు. ఇంకా వీళ్ళు పెద్ద హ్యామర్స్ ని తీసుకొని వచ్చి ఇంకా లాకర్ ని పగలగొడుతూ ఉంటారు. ఇలా వీళ్ళు చాలా సేపు ఆ లాకర్ ని పగలగొట్టిన తర్వాత వీళ్ళకి ఆ లాకర్ లో ఒక చిన్న బాక్స్ అనేది కనిపిస్తుంది. ఇంకా వీళ్ళ బాక్స్ ని బయటికి తీసి అండ్ ఆ బాక్స్ ని ఇలా సెట్ చేయగానే అండ్ అందులో ఏమో ఉన్నట్టు సౌండ్స్ వస్తాయి. వీళ్ళు ఒక హ్యామర్ ని తీసుకొని ఇంకా బాక్స్ ని పగలగొడుతూ ఉంటారు. చివరికి అందులో ఏం దొరికిందో చూసే ముందు 2 లక్షల డబ్బుల కన్నా మీ ఎంప్రేమ గొప్పదిన భావిస్తే వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లలో మామని కమెంట్ చేయండి. చివరికి ఆ బాక్స్ ని పగలగొట్టగానే అందులో ఏమీ ఉండదు. నిజంగా ఏటీఎం లో డబ్బులు తీయాలంటే మామూలు విషయమా? ఫ్రెండ్స్, జపాన్, అమెరికా, పాకిస్తాన్, ఇండియా ఈ 4 దేశాల కూల్ డ్రింక్ బాటిల్స్ అనేవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయని కొంతమంది టెస్ట్ చేశారు. ఫస్ట్ గా అమెరికా బాటిల్ ని ఈ స్టెప్స్ పైన దొయ్యగానే బాటిల్ అనేది ఒక స్టెప్ పైన పగిలిపోతుంది. తర్వాత జపాన్ కూల్ డ్రింక్ బాటిల్ అనేది ఈ స్టెప్స్ పైన నెట్టగానే ఈ బాటిల్ అనేది 2 స్టెప్ పైన పడగానే పగిలిపోతుంది. ఆ తర్వాత అనేది పాకిస్తాన్ బాటిల్ అనేది ఈ స్టెప్స్ పైన నెట్టగానే ఈ బాటిల్ కానీ 2 స్టెప్ పైన పడగానే పగిలిపోతుంది. మరి చివరిగా వస్తున్న మన ఇండియన్ బాటిల్ ని చూసే ముందు మీకు గనక మన ఇండియన్ సోల్జర్ ఇష్టమైతే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి. చివరికి మన ఇండియన్ బాటిల్ ని స్టెప్స్ పైన దొయ్యగానే మన ఇండియన్ బాటిల్ అనేది అస్సలకి పగలదు. ఫ్రెండ్స్, ఈ పాకిస్తాన్ ఆర్మీకి అడవిలో ఒక పాత బుల్లెట్ల కిట్ అనేది దొరుకుతుంది. ఇంకా బుల్లెట్ కిట్ ని తీసుకొని ఆ బుల్లెట్ లోపల ఉన్న మందును మొత్తం తీసి ఒక చిన్న గాజు బాక్స్ లో వేస్తాడు. ఇలా బుల్లెట్ లోపల ఉన్న మందును మొత్తం తీసి బాక్స్ లోపల వేసి ఆ బాక్స్ లో ఒక వైట్ పేపర్ పెట్టి మంట అందిస్తాడు. మరి చివరిగా ఏం జరిగిందో చూసే ముందు మీకు కనుక మన ఇండియన్ సోల్జర్ ఇష్టమైతే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లవ్ ఇండియా అని కమెంట్ చేయండి. చివరికి ఆ పేపర్ కి మంట పెట్టగానే మంట అనేది చాలా హైట్ అనేది వస్తుంది.